టీమిండియా టీ20 కెప్టెన్సీలో ఊహించని మలుపు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత టీ20 క్రికెట్లో ఓ నవశకం ఆరంభం కాబోతుందా అంటే అవుననే క్రీడా వర్గాలు అంటున్నాయి. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ త్వరలోనే భారత టీ20 పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం టీ20 ఫార్మాట్లో సంజు శాంసన్ కనబరుస్తున్న నిలకడైన ప్రదర్శన చూసి సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ అండ్ టీం ముగ్ధులయ్యారు. ఈ మేరకు సంజు శాంసన్ ను కెప్టెన్ గా ప్రమోట్ చేసేందుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్ 2026 విజయంలో సంజు శాంసన్ పోషించిన పాత్ర అద్భుతం. నిజానికి టోర్నీ ప్రారంభంలో అభిషేక్ శర్మ, ఈశాన్ కిషన్ వంటి యువ ఆటగాళ్లకు ప్రాధాన్యతనివ్వడంతో సంజు శాంసన్ బెంచ్ కే పరిమితమయ్యాడు. అయితే జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న అనూహ్య నిర్ణయంతో తుది జట్టులోకి వచ్చాడు. వెస్టిండీస్ తో జరిగిన కీలక పోరులో 97 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. తర్వాత ఫైనల్స్ లోనూ వరుసగా 2 హాఫ్ సెంచరీలతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు. ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి ఇప్పుడు సందిగ్ధంలో పడింది. నివేదికల ప్రకారం ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు సంజు శాంసన్ ను కెప్టెన్ గా నియమించాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. ఒకవేళ సంజు శాంసన్ కు నేరుగా కెప్టెన్సీ ఇవ్వని పక్షంలో సూర్యకుమార్ కు మరో అవకాశం ఇచ్చి సంజు వైస్ కెప్టెన్ గా నియమిస్తారు. అయితే సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ఫామ్ ఆశించిన స్థాయిలో లేకపోతే వెంటనే సంజుకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంటుంది. కెప్టెన్సీ రేస్ లో శ్రేయస్ అయ్యర్ పేరు బలంగా వినిపించినప్పటికీ సెలెక్టర్లు అయ్యర్ పట్ల విముఖత చూపించడానికి ఓ బలమైన కారణం ఉంది. శ్రేయస్ అయ్యర్ చాలా కాలంగా టీ20 ఫార్మాట్ అంతర్జాతీయ సర్క్యూట్లో లేకపోవడం అతనికి మైనస్ గా మారింది. కేవలం ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగానే కెప్టెన్సీ ఇవ్వలేమని, ముందుగా అతను జట్టులో తన స్థానాన్ని నిరూపించుకోవాలని అజిత్ అగార్కర్ స్పష్టం చేశారు. మరోవైపు సంజు వికెట్ కీపర్ గా కూడా రాణిస్తుండటంతో సెలెక్టర్లు మొగ్గు అతని వైపే చూపుతున్నారు.